గుండె నిర్మాణం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. గుండె అనేది మన పిడికిడంత ఉంటుంది. గుండె ఎంత ఉంటుంది? మన పిడికిడంత ఉంటుంది. మరి ఇది ఏ ఆకారంలో ఉంటుంది? రామాఫలం ఆకారంలో ఉంటుంది. మన గుండె ఎంత ఉంటుంది? పిడికిడంత ఉంటుంది. రామాఫలం ఆకారంలో ఉంటుంది. 4 గదులు ఉంటాయి. 4 గదుల్లో 5 లీటర్ల రక్తం అనేది ఉంటుంది. పై గదులను ఏమంటారు? ఆర్టికల్స్ అంటారు. వాటిని తెలుగులో ఏమంటారు? జెట్రికలు అంటారు. అయ్యే కింద గదులను ఏమంటారు? ఎంట్రికల్స్ అంటారు. మరి తెలుగులో ఏమంటారు? కర్ణికలు అంటారు. ఈ 4 గదుల్లో 5 లీటర్ల రక్తం అనేది ఉంటుంది. రామాఫలం ఆకారంలో ఉంటుంది. పిడికిడంత ఉంటుంది. 4 గదులు ఉంటాయి. 4 గదులని పై గదులను ఆర్కిల్స్ అంటారు, కింది గదులని ఎంట్రికల్స్ అంటారు. తెలుగులో పై గదులను జట్రికలు అంటారు, కింది గదులను కర్ణికలని అంటారు. ఈ 4 గదుల్లో 5 లీటర్ల రక్తం అనేది ఉంటుంది. అయితే ఈ గుండెలో 4 గదులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ 4 గదులలో 4 పొరలు ఉంటాయి, 4 వాల్స్ ఉంటాయి. పొరలు ఏంటంటే 1 ఎండోకార్డియం, 2 మయోకార్డియం, 3 ఎపికార్డియం, 4 పెరికార్డియం అని 4 పొరలు ఉంటాయి. ఈ 4 పొరలతోనే ఈ 4 గదులు ఏర్పడతాయి. వాల్స్ కానీ ఈ పొరల్లోనే ఇమిడి ఉంటాయి అన్నమాట. ఎన్ని పొరలు ఉంటాయి? 4 పొరలు ఉంటాయి. 1 ఎండోకార్డియం, 2 మయోకార్డియం, 3 ఎపికార్డియం, 4 పెరికార్డియం. 4 పొరలతో గుండె అనేది ఏర్పడింది. దీంట్లో 5 లీటర్ల రక్తం అనేది ఉంటుంది. మరి వాల్స్ ఎన్ని ఉంటాయి? 4 వాల్స్ ఉంటాయి. 1 ట్రైకాస్పిడ్ వాలు, 2 పల్మనరీ వాలు, 3 మైట్రల్ వాలు, 4 అవర్టిక్ వాలు. ఈ 4 వాల్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ వాల్స్ కాకుండా గుండె అనేది ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుండెలో మరి 4 గదులు ఉంటాయి అనుకున్నాం కదా. మరి ఈ 4 గదులోకి శరీరం మరి గుండె పై భాగాన్ని సుపీరియర్ అంటారు, కింది భాగాన్ని ఇన్ఫీరియర్ అంటారు. అయితే ఆక్సిజన్ రక్తం శరీర భాగాల నుండి ఆక్సిజన్ లేని రక్తం కుడి మరి పై గదుల్లోకి వస్తుంది. మరి ఆక్సిజన్తో కూడిన రక్తం అనేది మరి ఎంట్రికల్లో ఉంటుంది. ఎంట్రుకలు ఏం చేస్తాయి? ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని శరీర భాగాలకు పంపించినట్లయితే పంపిస్తాయి. అదే ఆక్సిజన్ లేని రక్తాన్ని మరి పై గదుల్లోకి శరీర భాగాల నుంచి వస్తుందన్నమాట. అయితే గుండె అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా కొట్టుకుంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే గుండెలో మరి పై గదుల్లో మరి రైట్ ఆర్టికల్స్, లెఫ్ట్ ఆర్టికల్స్ అని ఉంటాయి. ఈ ఆర్టరీలో పేస్ మేకర్ అనే భాగాన్ని భగవంతుడు అమర్చాడు. ఏం అమర్చాడు? ఒక విద్యుత్ కేంద్రాన్ని పై గదుల్లో అమర్చాడు. విద్యుత్ కేంద్రాన్ని పై గదుల్లో అమర్చారు. దాన్ని పేస్ మేకర్ అని అంటారు. ఈ పేస్ మేకర్కి ఒక మెయిన్ వేన్ అనేది ఉంటుంది. ఈ మెయిన్ వేన్ అనేది ద్వారా మరి విద్యుత్ సాంకేతికాలు, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి వస్తాయి. అయితే ఇది కుడి పై గదుల్లో అమర్చాడు. ఈ పై గదుల నుంచి ఈ పేస్ మేకర్ నుంచి మెయిన్ వైర్ అనేది బయలుదేరి కింది గదుల్లోకి వచ్చేటప్పుడు 2గా ఈడిపోతుంది. అది కుడికి ఒక వైరు, ఎడంకి ఒక వైరు వస్తుంది. కుడి వచ్చిన వైర్ని ఆర్బీబీ అంటారు. ఆర్బీబీ అంటే రైట్ బ్యాండిల్ బ్రాంచ్ ఆఫ్ బ్లాక్ అంటారు. లెఫ్ట్కి వచ్చిన వైర్నేమో లెఫ్ట్ బ్యాండిల్ బ్రాంచ్ ఆఫ్ బ్లాక్ అని అంటారు. అయితే ఈ ఆర్టరీలో పేస్ మేకర్ భగవంతుడు అమర్చాడు కాబట్టి మెయిన్ వైరు మరి కిందికి వచ్చేటప్పటికి 2గా ఈడిపోతుంది. మరి రైట్ కుడి భాగానికి వచ్చిన దాన్ని రైట్ ఆర్బీబీ అంటారు. మరి ఎడం భాగానికి వచ్చిందేమో ఎల్బీబీ అంటారు. ఆర్బీబీ, ఎల్బీబీ,